ఇక మహేంద్ర హిల్స్ బ్రాంచ్ కి సంబంధించి టాపర్స్ ఎవరైతే ఉన్నారో ట్విన్ సిస్టర్స్ యలమంచిలి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు మనతో. మేడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం మేడం. అది ఎక్స్పెక్టేషన్ ఉండేనా నిజంగా? నెవర్ it was never a race for them. Okay. And 12 years, this 12 years is the best part of their life. They just played here, not that Okay. they enjoyed Sir, that 12 years. ఇది నిజానికి రిజల్ట్ చాలా మంచిది అయినప్పటికీ కూడా మనం చాలా స్టేట్స్ తర్వాత ముందున్నాం. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ ఇవన్నిటి తర్వాత మన తెలంగాణ పేరు వినిపిస్తోంది. సిబిఎస్ఈలో ఇంకేమైనా మార్పులు ఉంటే సిబిఎస్ఈ విద్యా విధానానికి సంబంధించి ఇంకెక్కడైనా మార్పులు ఉంటే బాగుండు అనిపిస్తుందా? ముఖ్యంగా ఈ కాంపిటెన్సీ మార్క్స్ కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అది ప్లస్ అవుతోందా పిల్లలకి, లేకపోతే మార్క్స్ పర్సంటేజ్ తెచ్చుకోవడంలో మైనస్ అవుతోందా? కాంపిటీషన్ ఆస్పెక్ట్ లో ఇది ప్లస్ సిబిఎస్ఈ ఇప్పుడున్న కరికులం అండ్ ఈ మన దేశభక్తి లేకపోతే ఈ వాల్యూస్ అండ్ వీటికి సంబంధించి అండ్ హిస్టరీ అండ్ తెలుగు ఆ లోకల్ లాంగ్వేజెస్ ఆ సబ్జెక్ట్స్ మీద మాత్రం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్న ఆ లైన్లో ఖచ్చితంగా కొన్ని మార్పులు అయితే జరిగి తీరాల్సిందే అవ్వాలి అది. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన పాత హిస్టరీ కంటే కూడా మన దేశంలో ఉన్న వీళ్ళ పెద్ద పెద్ద నాయకులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, మెయిన్ వీళ్ళందరి గురించి కూడా ఎక్కువ సబ్జెక్ట్స్లో మొత్తం మీద కరికులమ్స్లో రావాలి. వాళ్ళకి అది అవి మోటివేట్ చేస్తూ వెళ్ళాలి. అది ఒకటి ఏది సిలబస్ అండ్ దీని మీద చూస్తే. అండ్ ఫస్ట్ మా పిల్లలకు సంబంధించి అంటే అట్ ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్, టోటల్ 103 అండ్ మొత్తం ఎంటైర్ డిపిఎస్ స్టూడెంట్స్ అందరికీ అండ్ స్కూల్ స్టాఫ్, మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా చాలా బాగా వాళ్ళ కోఆపరేషన్ అండ్ టైమ్లీ ఎప్పుడు అవసరం వచ్చినా కూడా దే రెస్పాండెడ్ వెరీ వెల్, చాలా బాగా చేశారు. అండ్ నర్సరీ నుంచి ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్ జాయిన్ చేసినప్పుడు ఉన్న వాళ్ళ ఫస్ట్ డే వెన్ దే ఎంటర్డ్ ద స్కూల్ నర్సరీ అప్పుడు విత్ టీయర్స్ అండ్ ఫియర్ గేట్ లోపలికి పంపించినప్పటి నుంచి నాకు గుర్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పుడు ఈ లెవెల్ దాకా రావటం అనే దాంట్లో ఖచ్చితంగా ఈ టీచర్స్, ఈ మేనేజ్మెంట్ స్టాఫ్ వీళ్ళందరి సపోర్ట్ అండ్ ఎస్పెషలీ ఆనరబుల్ ఎమ్మెల్సీ కమ్ చైర్మన్ కొమరయ్య సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇందులో డిపిఎస్ అన్నిటి మీద చూస్తే ఇట్స్ అ వండర్ఫుల్ స్కూల్. మంచి ఇది ఇంకా మంచి మంచి రిజల్ట్స్ తోటి ఇది ఫస్ట్ బ్యాచ్ వీళ్ళు తీసుకొచ్చింది, వీళ్ళు ఇచ్చింది ఇదే గిఫ్ట్ చైర్మన్ గారికి, అందరికి, స్కూల్ స్టాఫ్ కి. మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ అని అనుకోవచ్చు. సరస్వతి పుత్రికలు సరస్వతి ట్విన్స్ అయినప్పటికీ కూడా ఎక్కడ తగ్గకుండా అంటే ట్విన్స్ ఇద్దరు కూడా దానికి సంబంధించి మీరు ఎట్లాంటి హోంవర్క్ చేపించినారు సార్ ఇంట్లో? అంటే వీళ్ళు ఫస్ట్ మేనేజ్మెంట్ కి ఇచ్చింది ఇది డబుల్ బోనాన్సా ఇచ్చారు ఇద్దరు సమ్మర్ లో. చైర్మన్ అండ్ మేనేజ్మెంట్ స్టాఫ్ అందరికి, టీచింగ్ స్టాఫ్ అందరికి ఇది గురుదక్షిణ వాళ్ళు ఇచ్చింది. హోంవర్క్ వీటిల్లో మాకు ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ అంటే మెయిన్ టీచర్స్ వైజ్ ఆన్లైన్లో కూడా వీళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతూ టైం టు టైం అన్ని. అండ్ ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ అంటే ట్విన్స్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషను, ఆ మధ్య మధ్యలో డౌట్స్ క్లారిఫికేషన్, అన్లెస్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఏదైనా అయితే అప్పుడు దెన్ దే యూస్ టు గో ఫర్ టీచర్స్ అండ్ టైమ్లీ చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు టీచర్స్ కూడా. డిస్కస్ రిజాల్వ్ చేసేసుకునేవారు. బెస్ట్ సపోర్ట్ ఒకరికొకళ్ళు, అది పెంచేశారు. నేను 3rd క్లాస్ తర్వాత నేను ఎప్పటికీ వాళ్ళ బుక్ కూడా ఓపెన్ చేసి చూడలేదు. నేను అసలు మనం చదువుకోమని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మినిమం అవర్స్ చదువుకునేవారు. అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా బాగుంటారు. ఆర్ట్ ఇష్టం బాగా, చాలా బాగా స్కెచెస్ వేస్తారు. అన్ని ఆర్ట్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటూ కూడా ఈ మార్క్స్ అంటే భరతనాట్యం డాన్సర్స్, భరతనాట్యం డాన్స్ నేర్చుకున్నారు 5 years. ఎట్లా చూడాలనుకుంటున్నారు మేడం ఫ్యూచర్ లో? అంటే వాళ్ళకి ఇష్టమైన రంగంలో క్రియేటివ్ ఫీల్డ్ లో ముందుకెళ్తే బాగుంటుంది.